ఎండి పీడియాట్రిక్స్ చదువుకున్న డాక్టర్లు ఎవరైనా సరే వెయిట్ని బట్టి డోసెస్ రాస్తారు. డోస్ తక్కువ డోస్ ఎక్కువ రాయడాలంటూ ఏముంటుంది, సరేనా? ఇప్పుడు మామూలుగా పారాసెటమాల్ డోసేజ్ ఎంత, 10 to 15 mg per kg per డోస్. అంటే ఒక పూటకి 1 kgకి 10 నుంచి 15 mg వరకు ఇచ్చుకోవచ్చు, సరేనా? ఇది మాకు తెలిసిన చదువు. ఈ బుక్స్లో ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్, సరేనా? ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ పారాసెటమాల్ ఉంది, ఇక్కడ ఉంది కదా, 10 నుంచి 15 mg per kg per డోస్. ఓరల్ నోటి ద్వారా Q4 to 6 అవర్లీ అప్ టు మ్యాక్సిమం 60 mg per kg per డోస్. Q4 to 6 అవర్లీ అంటే 4 గంటల నుంచి 6 గంటలకు ఒకసారి వేసుకోవచ్చు అని అర్థం. సో ఇలా మాకు ఈ బుక్స్లో ఐఐపి గైడ్ లైన్స్ అవన్నీ బుక్స్ ఉంటాయి, వాటిలో రూల్స్ ఉంటాయి, ఈ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ ప్రకారం వేయాలి, ఈ వెయిట్ ఉండే వాళ్ళకి ఈ డోస్ వేయాలి అని, అంతే. అలా ఆ రూల్స్ని ఫాలో చేసుకుంటా మేము డోసులు రాస్తాం. మేము వెయిట్ని బట్టి డోసులు ఇస్తాం. ఒకరికి డోస్ తక్కువ, ఒకరికి డోస్ ఎక్కువ అంటూ ఏముండదు. సో వ్యాధిని తగ్గినట్టు వ్యాధికి సంబంధించిన మందులు ఏవేవి ఇవ్వాలో మా గైడ్ లైన్స్ ప్రకారం మేము ఇస్తాం, సరేనా? అంటే ఇమ్యూనిటీ పవర్, ఒకరికి తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అనేది బేసిక్గా ఎక్కడా లేదు. ఏంటి, ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పిల్లలకి తక్కువగానే ఉంటుంది, అందరికీ పుట్టుకతోనే అందరికీ ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఏం రాదు, తక్కువగానే ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ ఆ పిల్లలు ఎలా డెవలప్ చేసుకుంటారంటే, ఇమ్యూనిటీ పవర్ పిల్లలకి లెస్ దాన్ 1 year ఏజ్ ఉండే పిల్లలు, అంటే ఆ సంవత్సరం లోపు ఉండే పిల్లలకి ఒక సంవత్సరంలో 6 నుంచి 8 సార్లు దగ్గులు, జలుబులు, వాంతులు, వేదులు, జ్వరాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయంటే అవి వస్తేనే వాళ్ళ బాడీ అనేది లోపల యాంటీబాడీస్ని, మెమొరీ సెల్స్ని, టీ సెల్స్ని రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్నాం అనుకో, అన్ని ఆయుధాలు రెడీ చేసుకుంటాం కదా ముందుగానే, సరేనా? ఒకసారి దెబ్బ తింటేనే కదా ఎలాంటి దెబ్బ తింటామో దానికి తగినట్టుగా మనం రెడీ అవుతాం. అలా సో సంవత్సరం లోపు ఉండే పిల్లలకి 6 నుంచి 8 సార్లు కానీ అలా జలుబు, దగ్గు, తుమ్ములు వస్తాయి. అప్పుడు అలాంటి దెబ్బ తిన్నప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీ దానికి రియాక్షన్గా యాంటీబాడీస్ని, మెమరీ సెల్స్ని, టీ సెల్స్ని ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటట్టు మన బాడీ ప్రిపేర్ చేస్తాం. అలా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది చిన్నపిల్లలకి. పుట్టుకతోనే ఎవరికి హై ఇమ్యూనిటీ పవర్ ఎవరికి రాదు. చిన్నప్పుడు మనకు వచ్చింటాయి జలుబు, దగ్గు, తుమ్ములు, అందులో అన్నీ వచ్చింటాయి. కానీ మనం ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతా పోతుంది కాబట్టి ఇప్పుడు మనకి డిసీజెస్ అనేవి తగ్గినాయి, రొటీన్ ఫ్రీక్వెంట్గా రాకుండా ఉన్నాయి. వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ కాబట్టి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అంటే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 4 నుంచి 5 సార్లు, 3 నుంచి 4 సంవత్సరాల ఉన్న పిల్లలకి 3 నుంచి 4 సార్లు ఇలా సంవత్సరానికి వస్తూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పెరగడం వల్ల వాళ్ళకి డిసీజెస్ అనేవి కొంచెం తగ్గుతూ వస్తాయి, సరేనా? ఇది ప్రాసెస్. ఒకరికి తక్కువ డోసు, ఒకరికి ఎక్కువ డోసు అనేది ఉండదు. ఈ ఫీల్డ్లో చదువుకున్నాం కాబట్టి, ఎండి పీడియాట్రిక్స్ చదువుకొని ఇక్కడికి వచ్చాం కాబట్టి అలా ఏం ఉండదు. వెయిట్ని బట్టి అందరికీ ఆ వ్యాధిని బట్టి డ్రగ్స్ ఇస్తాం, సరేనా? అర్థమైంది కదా?